హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక సరికొత్తమైన టెంపుల్ గురించి మీకందరికీ చెప్పడానికి మీ ముందుకొచ్చేసాను. ఆ టెంపుల్ నేమ్ ఏంటంటే కోపేశ్వర శివాలయం. ఫస్ట్ శివాలయం కాబట్టి ఓం నమః శివాయ. ఈ ఆలయంలోని ప్రత్యేకత స్వర్గ మండపం. ఇది పైకప్పు లేకుండా 48 స్తంభాలతో నిర్మితమైనది. ఇది శివుడు, విష్ణుమూర్తి ఇద్దరు కొలువైన అరుదైన క్షేత్రం. ఈ ఆలయాన్ని 11th సెంచరీ మధ్య కాలం సతీదేవి వియోగంతో కోపంతో ఉన్న శివుడిని శాంతింపజేయడానికి విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చారని, అందుకే ఇక్కడ శివలింగం కోపేశ్వరగా, పక్కనే ఉన్న విష్ణుమూర్తి దోపేశ్వరగా పూజలందుకుంటారని స్థల పురాణం. 4 భాగాలుగా గర్భగృహ, అంతరాల, సభ మండపం, స్వర్గ మండపం అంటే ఆలయ అత్యంత ప్రత్యేకత. ఇది గుండ్రుని ఆకారంలో ఉండి పైకప్పు లేకుండా ఓపెన్ టు స్కై ఉంటుంది. ఈరోజు మనం భారతదేశంలో ఉన్న అత్యంత విశిష్టమైన రహస్యాలతో నిండిన ఒక శివాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఆలయం పేరు కోపేశ్వర శివాలయం. స్థలం క్రిందాపూర్, మహారాష్ట్ర. ఈ ఆలయంలో నందీశ్వరుడు లేడు. శివలింగానికి నిత్యం అభిషేకం జరగదు. కానీ వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. అసలు ఎందుకు? ఈ ఆలయానికి అంత ప్రత్యేకత ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కోపేశ్వర శివాలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా క్రిందాపూర్ గ్రామంలో కృష్ణా, పంచగంగా నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం ప్రశాంతమైన పల్లె వాతావరణంలో ఉండటంతో ఇక్కడికి వచ్చిన భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఒక చారిత్రక శిల్పకళ అద్భుతం కూడా. ఈ ఆలయం 12వ శతాబ్దంలో చాళుక్య వంశానికి చెందిన రాజు గంధరాద్యుతుడు మరియు ఆయన భార్య రాణి కమలాదేవి చేత నిర్మించబడింది అని చరిత్ర చెబుతోంది. అప్పటి కాలంలో దక్షిణ భారతదేశంలో శైవ మతానికి చాలా ప్రాధాన్యం ఉండేది. ఈ ఆలయం కూడా శైవ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నిర్మించబడింది. వందల సంవత్సరాలు గడిచినా ఈ ఆలయం ఇప్పటికీ దృఢంగా నిలిచి ఉండటం అప్పటి శిల్పుల ప్రతిభకు నిదర్శనం. కోపేశ్వర శివాలయం నిర్మాణం. ఆలయంలో ముఖ్యంగా గమనించవలసినవి 48 అందమైన శిలా స్తంభాలు. ప్రతి స్తంభం మీద ప్రత్యేకమైన శిల్పాలు, దేవతామూర్తులు, నాట్య భంగిమలో ఉన్న శిల్పాలు, పుష్పాలు, జంతువుల రూపాలు ఉంటాయి. ఇక్కడ ఒక స్తంభం కూడా మరో స్తంభంలా ఉండదు. ఇది చూస్తే అసలు మనుషుల చేతే చెక్కారా అనిపించే అంత అద్భుతంగా ఉంటాయి. సాధారణంగా ప్రతి శివాలయంలో శివుడి ముందు నంది ఉంటాడు. కానీ కోపేశ్వర శివాలయంలో నందీశ్వరుడు లేడు. దీనికి కారణం ఏమిటంటే, పురాణ కథ ప్రకారం శివుడు కోపంలో ఉన్న సమయంలో ఈ ఆలయం నిర్మించబడిందట. అందుకే ఇక్కడ శివుడు ఉగ్ర రూపంలో ఉన్నాడని నమ్మకం. నంది శివుడికి అత్యంత ప్రియమైన వాహనం కావడంతో ఈ సమయంలో నందిని లోపలికి అనుమతించలేదని భక్తుల విశ్వాసం. ఇది మరో ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఆలయంలో శివలింగానికి నిత్య అభిషేకం జరగదు. కేవలం ప్రత్యేక సందర్భాలలో మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఇక్కడ శివుడు స్వయంభూ రూపంలో ఉన్నాడని నమ్మకం. అందుకే అభిషేకం చేస్తే శివుడి తపస్సుకు భంగం కలుగుతుందని నమ్మకం ఉంది. ఈ ఆలయంలోని శివుడిని కోపేశ్వరుడు అని పిలుస్తాడు. కోపం అంటే క్రోధం. ఈ ఆలయంలో శివుడు తన కోపాన్ని అదుపులో పెట్టుకున్న స్థితిలో ఉన్నాడని భక్తుల నమ్మకం. తన కోపాన్ని అదుపులో పెట్టుకున్న స్థితిలో ఉన్నాడని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చి భక్తులు శాంతి, మనశ్శాంతి కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు చెబుతున్న విషయాలు ఇవి. మనసుకు ప్రశాంతత లభిస్తుంది, కోపం తగ్గుతుంది అనే నమ్మకం, జీవిత సమస్యలు తగ్గుతాయని,
కుటుంబ కలహాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. ప్రత్యేకంగా సోమవారం మరియు శివరాత్రి రోజున ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. స్నేహితులారా, కోపేశ్వర శివాలయం కేవలం ఒక పూజా స్థలం కాదు. ఇది ఒక చరిత్ర, ఒక కళాఖండం, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. మీకు అవకాశం ఉంటే ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఓం నమః శివాయ. మేము ఈ వీడియో కోసము అండ్ ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి పడ్డ తిప్పలు అసలు నిజంగా చెప్పలేము మాటల్లో. అసలు ఈ టెంపుల్ వెళ్దామని ఫస్ట్ మా ప్లాన్‌లో ఉండే. బట్ లాస్ట్ వరకు వెళ్తామో లేదో అన్న టెన్షన్ ఉండేది. కొల్లాపూర్ నుంచి మేము ఈ టెంపుల్ రావడానికి అసలు డైరెక్ట్ బసెస్ లేవు. కానీ సరే 2 ఆర్ 3 బసెస్ ఎక్కన్నా వెళ్దాము అనంటే అక్కడ కొల్లాపూర్‌లో మనకి ఏ ప్లేస్ ఎక్కడ తెలీదు. ప్లస్ వాళ్ళు మరాఠీ వాళ్ళుంటారు. వాళ్ళకేమో తెలుగు రాదు. మనకేమో మరాఠీ రాదు. మనకి వచ్చి రాని హిందీ, వాళ్ళకి వచ్చి రాని హిందీలో అటు ఇటు కిచిడీ కబ్జా చేసేసి లాస్ట్‌కైతే కోపేశ్వర టెంపుల్‌కి రీచ్ అయ్యాం. సో, రీచ్ అవ్వడానికి ముందు ఇంకొక టాపిక్ ఏంటంటే మాకక్కడ అసలు వాళ్ళు మరాఠీ వాళ్ళు మాట్లాడుతున్నారు గానీ మాకర్థం కావట్లేదు. మళ్ళీ అక్కడ బస్సు వీళ్ళు డిపార్ట్‌మెంట్ వాళ్ళుంటారు గదా! సో, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడెక్కడ బస్ దిగాలి అండ్ ఇంకో బస్ ఎక్కడ ఎక్కాలి అని జెప్పేసి వాళ్ళు మరాఠీలో రాసిస్తే దాన్ని మేము మళ్ళీ ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ జేసుకొని అలా బసెస్‌లో ఎక్కి అలా ఈ టెంపుల్ స్టోరీ మీ దాకా వచ్చిందనమాట. ఫస్ట్ ఇంకొక మిస్టరీ ఏంటంటే అక్కడ టెంపుల్ దాకా రీచ్ అవుతున్నాం అని హ్యాపీ అయ్యాం. ఇంకొక షాకింగ్ న్యూస్ ఎదురైంది. అదేంటంటే మేము టెంపుల్‌కి వెళ్ళే వరకే 4:30 అవుతది. అండ్ లాస్ట్ బస్ ఫ్రమ్ టెంపుల్ ఏంటంటే 6:00. సో, మళ్ళీ మనకి రిటర్న్ అవ్వాలంటే 6:00. మనం అక్కడికెళ్ళేసరికి 4:30-5 అవుతది. 1 అవర్‌లో క్రౌడ్ ఉంటారో మనకు తెలియదు. బట్ అయినా మనం మొత్తం వీడియో కవర్ చేయాలి అండ్ దేవుడి దర్శనం కూడా అంత దూరం వెళ్ళాం కాబట్టి మంచిగా చేసుకోవాలి. ఓన్లీ వీడియో కాకుండా దర్శనం కూడా అవ్వాలి.